విజయవాడలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మేధో మదన సదస్సులో బీసీ కులాల ప్రతినిధులు మేధావులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనాభా నిష్పత్తి ప్రకారమే బీసీలకు రాజకీయ, విద్యా, సంక్షేమ రంగాల్లో సముచిత వాటా కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు డిమాండ్ చేశారు. గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించిన 34% స్థానిక సంస్థల రిజర్వేషన్లు, బీసీ రక్షణ చట్ట హామీలను అమలు చేయాలని కోరారు. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఇస్తూ 50% కంటే ఎక్కువ జనాభా ఉన్న బీసీలకు కేవలం 25% రిజర్వేషన్లు ఇవ్వడం అన్యాయమని విమర్శించారు. బీసీల హక్కుల సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 కులాలకి పైబడి బీసీల యొక్క మేధోమదన సదస్సుకి హాజరైనందుకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పెట్టినటువంటి అంశం అనేది దాదాపు 12 ప్రతిపాదనలతో గత 2 సంవత్సరాల నుంచి కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన మీద బలహీన బడుగు వర్గాలకి అందేటువంటి సంక్షేమ పథకాల్లో కానీ, రాజకీయ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా పరిపూర్ణంగా చేయాలి. వారి యొక్క జనాభా దామాషా ప్రకారంగా వారి వాటా వారికి దక్కాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజున బీసీ మేధోమదన సదస్సును ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ క్రమంలోనే గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా బీసీ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ సోదరుడికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని వారు చెప్పడం కూడా మేనిఫెస్టోలో పెట్టి, వారు చెప్పడం కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని మేము బీసీ రక్షణ చట్టం అది కూడా వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని త్వరితగతిగా పూర్తి చేయాలని చెప్పని మేము ఈ రోజున అన్ని కుల సంఘ నాయకులు, అన్ని బీసీ సంఘ నాయకులు వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఈరోజు విజయవాడ పట్టణంలో రాష్ట్ర రాజధాని అమరావతిలో బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేసన శంకర్రావు గారి నాయకత్వంలో ఒక చారిత్రాత్మకంగా బీసీ మేధోమదన సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ బీసీ మేధోమదన సమావేశంలో మేధావులు, అదేవిధంగా సామాజిక ఉద్యమకారులు, కుల సంఘాల నాయకులు, అదేవిధంగా మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధానంగా ఈ సమావేశం